ఇప్పుడు సనాతన ధర్మ అంటున్నారు కదా! ఇప్పుడు హ్మ్. ఆ రోజుల్లో మీకు తెలిసిన 20 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారిలో హ్మ్. ఆ సనాతన ధర్మ ఛాయలు ఉండేవా? అంటే అంటే దేవుడంటే సనాతన ధర్మం గురించి ప్రమోషన్ లేదు. సనాతన ప్రమోషన్ ధర్మం లేదా? అంటే దేవుడంటే భక్తి లేకపోతే డెఫినెట్‌గా ఉంది. దేవుడంటే భక్తి ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ స్పిరిచువల్ పర్సన్ చెప్తున్నాను కదా! అప్పటి నుంచి ఉన్నది. హ్మ్. తను ప్రాణిక్ హీలింగ్ కూడా చేసేవాడు నాకు తెలిసి. ప్రాణిక్ హ్మ్. హీలింగ్‌లో కూడా ఆయనకి హ్మ్. ఒక ఉదాహరణ చెప్పాను. హ్మ్. చాలా మంది ఇలాంటి వాళ్ళందరూ భలే దొరుకుతారని కింద కామెంట్‌లు పెడతారు కానీ హ్మ్. డైరెక్ట్ జరిగిన ఎక్స్‌పీరియన్స్. 'జానీ' షూటింగ్ జరుగుతుంది. హ్మ్. అప్పుడు నేను, నాగబాబు గారు, సిద్ధార్థ హ్మ్. ముగ్గురం వెళ్ళాం. అక్కడ ఒక మెడిసిటీలో వర్షం వచ్చి కొంచెం బురద బురదగా ఉందప్పుడు. హాస్పిటల్ దగ్గర షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు కుక్కని ఒక కోతి బెదిరిస్తుంది. కోతి సైజ్ ఉంది. కుక్క ఎలా ఉంది దాన్ని బెదిరిస్తుంది. మేమనుకున్నామంటే ఇది దాని ఓన్ ప్లేస్ లాగా దాన్ని బెదిరిస్తుంది. అదేం పారిపోతుంది. మళ్ళీ దగ్గరికి వస్తుంది పారిపోతుంది. కుక్క భయపడుతుంది. నవ్వుకుంటున్నప్పుడు ఈయనొచ్చాడు. ఏంటి నవ్వుతున్నారని. అదే కోతి ఒకటి ఉందా ఇక్కడ బెదిరించింది. కుక్కనే బెదిరిస్తుంది. తన అడ్డాలాగా ఫీల్ అవుతుంది అన్నా. ఇక్కడ టీపాయ్ ఉంది. ఇక్కడ నేను కూర్చొని ఇక్కడ సిద్ధార్థ్ గారు కూర్చున్నాడు. అక్కడ నాగబాబు గారు కూర్చున్నారు. ఈయనొచ్చి కూర్చున్నాడు ఇక్కడ. అంతలో ఇలాగా ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాడు ఆయన హ్మ్. మాట్లాడుతుంటే. హ్మ్. ఏంటి ఏం మాట్లాడట్లేదని చూసాడు కోతొచ్చేసింది ఆవిడకి. ఈయన కళ్ళు తెరిచాడు ఇలాగా. హ్మ్. ఎ ఏమి అసలు జరగట్లేదు. ఏంటి ఇక్కడొచ్చిందని అలా చూసాడంతే ఆయన. అది ఎలా చూసి ఆయన్ని టీపాయ్ మీద ఎగిరి, హ్మ్. టీపాయ్ మీంచి ఈయన ఒళ్ళోకి ఎగిరింది. హ్మ్. ఈయన దాన్ని సేఫ్‌గార్డ్ చేసాడు. ఇలా చేతులు కాళ్ళు ఇలా ఉన్నాయి కదా! హ్మ్. అలా దగ్గరికి పెట్టి ఇక్కడ ఉంది. ఒళ్ళు విరుచుకొని అది హ్మ్. మళ్ళీ టీపాయ్ మీద దూకి మళ్ళీ టీపాయ్ మీంచి కింద దూకి ఒకసారి ఆయన చూసి వెళ్ళిపోయిందది. మా ఫీజులు లేవు. ఏం జరిగిందసల? నేను మనం హేతువాద సంఘాల్లోనూ అటు ఇటు తిరిగినోళ్ళం ఒకప్పుడు. దీన్ని ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలి? హ్మ్. వెళ్ళిపోయింది. నాగబాబు గారు ఎక్స్‌ప్రెసివ్ కదా! హ్మ్. ఏంట్రా ఇది? ఏం జరిగిందని? హ్మ్. అంటే ఏం లేదు. మీరు చెప్తున్నారు కదా కోతి గురించి. ఇదంతా బురద ఉంది కదా అంతా. ఒళ్ళంతా బురద అయ్యి డర్టీగా ఉండుంటది అని ఆలోచిస్తున్నాను. హ్మ్. ఈ బురదంతా చేసుకొని డర్టీగా తిరుగుతూ ఉండుంటది అని ఆలోచిస్తున్నాను. దాని హ్మ్. గురించి ఆలోచిస్తున్నాను. నేను డర్టీగా లేను శుభ్రంగా ఉన్నానని వచ్చి చెప్పెళ్ళింది అన్నాడు. హ్మ్. ఈ ఇన్సిడెంట్ నేను ఒక 2, 3 ఇంటర్వ్యూలో చెప్పా ఒకసారి ఇలా. ఇది ఇప్పటికీ నాకు అర్థం కానిదది. హ్మ్. కింద కామెంట్ రాస్తారు కదా పొలిటికల్ ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఇలాంటివన్నీ చెప్తారు అని రాస్తారు. ఎవడని చెప్పని జరిగిందది. జరిగిందది. నాగబాబు గారు ఉన్నారు కలిసింది. నేను హేతువాద సంఘాలు తిరిగినోడిని ఒకప్పుడు. అలా హ్మ్. కొన్ని. అది నాకు ఇప్పటికీ ఇది. హ్మ్. అలాగా చిన్న ఒక స్పిరిచువల్ హ్మ్. పవర్ అయితే ఉంది. తన దగ్గర స్పిరిచ్యువల్ అనిపించింది పవర్. నాకు. హ్మ్. ఆయన మెడిటేషన్ వల్లో హ్మ్. లేకపోతే థాట్ ప్రాసెస్ దాని గురించి ఆలోచిస్తూ దాని వేవ్స్ దానికెళ్ళి హ్మ్. అది దానికి ఆ భాష అర్థమయ్యి హ్మ్. అలా చాలా డెప్త్ ఉంది కదా! అవును. పూర్వం మునులు ఋషులు హ్మ్. తపస్సులు చేసి కాస్మిక్ ట్రావెల్ కూడా చేసేవాళ్ళు. అవును. లేకపోతే గ్రహాలు ఇన్ని గ్రహాలు ఎలా ఉన్నాయి, ఈ గ్రహం ఇక్కడ వైపు గ్రహం ఎలా తెలుస్తది? డెఫినెట్‌గా. ఒక డెఫినెట్‌గా. పవర్ అయితే ఉంటది. మాక్సిమల్ అంటాడు. హ్మ్. మాక్సిమల్ జర్మన్ హ్మ్. ఇక్కడి నుంచి వేదాలు తీసుకెళ్ళిన అతను అంటాడు కదా! హ్మ్. కొన్ని శతాబ్దాలు యూరప్ అంతా, మిగతా ప్రపంచం అంతా చీకట్లో ఉన్నప్పుడు విజ్ఞాన కాంతులు విరజిల్లే భారత భూమి మీద అని రాస్తాడు ఫోర్వర్డ్ ఒక బుక్‌కి. అవును. సాంస్క్రిట్ ఈస్ ద విండో ఫర్ ద నాలెడ్జ్ అంటాడు అతను. హ్మ్. ఇలాంటివన్నీ విన్నాం కదా! ఫ్రిడ్జ్‌కాఫ్ అని ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నాడు ఒక హ్మ్. ప్రొఫెసర్. మన వేదిక్ డిస్క్రిప్షన్‌లో ఉన్నది ఏదైతే ఏజ్ ఉందో, ఎర్త్ ఏజ్ ఉందో, హ్మ్. ఈ ఎర్త్ ఏజును కొన్ని కోట్ల, కొన్ని లక్షల, కొన్ని సంవత్సరాలు ఉంటది కదా! భూమి ఏర్పడి మన మన్వంతరాలు, కల్పాలు, యుగాలు లెక్కలేసుకుంటే మన డిస్క్రిప్షన్ ప్రకారం. నాసా కూడా ఎర్త్ ఏజ్‌ని మెజర్ చేసింది సైంటిఫిక్‌గా. హ్మ్. మనం చెప్పిన వేదిక్ సైన్స్‌లో ఉన్న మెజర్‌మెంటును హ్మ్. నాసా వాళ్ళు నిర్ణయించిన మెజర్‌మెంట్‌కిని 1,00,000 ఇయర్సే తేడా వచ్చింది. అదే సుందరకాండలో హనుమాన్ అది ఆయన హనుమాన్ చాలీసా. చాలీసా అందులో చెప్తాడనుకుంటా. సూర్యుడికి డిస్టెన్స్. డిస్టెన్స్. యుగ సహస్ర యోజన ఆ! అని ఆ! ఆ! అది గూడా అది డిస్టెన్స్. అదెప్పుడో రాసారు. ఎప్పుడో రాశారు. అవన్నీ కరెక్టే. ఇది 1,00,000 ఇయర్ ఇంకొక గొప్ప మాట అంటాడు ఫ్రిడ్జ్‌కాఫ్. హ్మ్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే నాసా వాళ్ళు తప్పై ఉండొచ్చు, ఆళ్ళే రైట్ అయ్యి ఉండొచ్చు అంటాడు. అబ్బా!
సూపర్. అది అతనే కూడా మళ్ళీ కాస్మిక్ డ్యాన్స్, శివతాండం ఈజ్ నథింగ్ బట్ కాస్మిక్ డ్యాన్స్ అని చెప్పింది ఆయనే. శివతాండం ఏదైతే ఉందో మన కంపోజిషను, అది యాస్టీజ్ మిల్కీ వేలో జరుగుతుంటుంది గెలాక్సీలో. మూమెంట్ అలాగే ఉంటుంది. అది చూసి అతను ప్రపంచాన్ని తెలియజేసింది ఫ్రెంచ్ కాఫీ. శివతాండం అనేది ఏమి కాదు, అది కాస్మిక్ డ్యాన్స్. దానికి ఫామ్ చేశారు ఇండియన్స్. ఇలాంటి ఎన్నో ఉంటాయి మనకు తెలియని ఉంటాయి. డెఫినెట్. సో నేను అవన్నీ చదివిన తర్వాత ఈయన ఆ మెడిటేషన్ చేస్తాడు కాబట్టి ఆ మెడిటేషన్లో కొన్ని కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ యానిమల్స్ తోటి కూడా కమ్యూనికేషన్ అయినేమో అనుకున్నా.